ఫ్రెండ్స్, ఇవాళ కడుపులో బాగా ఆకలేస్తుంటే మా హస్బెండ్ని హోటల్లో వెజ్ బిర్యానీ పెట్టమని చెప్పాను. వెజ్ బిర్యానీ ఏమో పెట్టాడు. పార్సిల్ ఇంటికి వచ్చిందనమాట. హ్యాపీగా ఓపెన్ చేశాను అనమాట. ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న వెంటనే ఇంకో ముద్ద పెట్టుకోబోయే టైంలో ఆ ముద్దలో ఎముక తగిలిందనమాట నాకు. అది కూడా నాన్ వెజ్ చికెన్ ఎముక. ఈ నవరాత్రుల్లో అసలు నేను నాన్ వెజ్ తిన్నాండి. బ్రాహ్మణ్స్తో ఈక్వల్. వాళ్ళ కేకులన్నా తినేస్తున్నారు ఎగ్గులు వేసినాయి తెలవక. నేనైతే కేకుల్లో ఎగ్ వేస్తారని చెప్పి అది వెజ్ కేక్ అయినా కూడా దాన్ని టచ్ కూడా చేయను. బై మిస్టేక్ వేస్తారేమో మనకు తెలవకుండా అని చెప్పేసి. అట్లాంటిది ఇవాళ నాన్ వెజ్ కలిసిన వెజ్ బిర్యానీ తినాల్సి వచ్చింది నేను. ఈ వెజ్ బిర్యానీ నెల్లూరు ఫేమస్ టాప్ హోటల్ అన్నమాట. ఇది కూడా నాకు అన్నయ్య పేరు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పేరు నేను రివీల్ చేయట్లేదు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఎప్పుడు నమ్మకంగా అక్కడే పెడతామన్నమాట. అందులో చికెన్ ఎముకొచ్చింది. నాకైతే వెళ్ళి వెంటనే వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసేసుకున్నాను. ఈ నాన్ వెజ్తో పాటు పుల్కాలు వచ్చాయి. ఆ పుల్కాలు కూడా తినబుద్ధి కాల. అంటే ఈ వెజ్ నాన్ వెజ్ లెక్కే కదా బిర్యానీ. చికెన్ బిర్యానీలో వెజ్ కలిపిచ్చేసాడేమో. మేబీ ఎముకలు కలిసి ఉన్నాయి కదా. దీని ఎఫెక్ట్ ఇలా ఉండే లోపల మా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చారు. మనీ రీఫండ్ చేస్తామని చెప్పారు. ఏం చేస్తాము, 280 రూపాయలు ఎంతో పడింది ఈ బిర్యానీ. ఇక్కడ ఈ హోటల్లో ఇంతకుముందు పెద్ద ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఆయన ఉన్నప్పుడు చాలా కరెక్ట్గా ఉండేది. వెజ్ సపరేట్గా, నాన్ వెజ్ సపరేట్గా. ఇప్పుడు అన్నీ కలిసిపోయి వస్తున్నాయి. ఆయన చనిపోయారు. ఇప్పుడు ఎవరు ఈ హోటల్ మెయింటెనెన్స్ తెలవట్లేదు. కృష్ణుడి పేరు వస్తుంది ఆ హోటల్ పేరు. ది ఫేమస్. స్వీట్స్ కూడా చాలా ఫేమస్. చూడండి చికెన్ ఎముక. అసలు ఎంత ఆనందంగా తినాలనుకున్నానో అంత హర్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఏం చేస్తాం, ఏం చేయలేం.